జనసేన ఎమ్మెల్యే ధిక్కార స్వరం, టీడీపీపై అసంతృప్తి, ఇది బాగా వైరల్ అవుతున్న న్యూస్. ఇది చాలా ఖచ్చితమైన, అంటే మీరు గమనిస్తే గత 4-5 రోజుల్లో మనం ఏదో సందర్భంలో ఏదో రూపంలో ఈ విషయాలు మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ అనేక సందర్భాల్లో గతంలో ఆయన అసలు నేను ఉండకూడదని వీళ్ళు కోరుకుంటున్నారు, నాకు ఎలాంటి ఇది ఉండకూడదనే పద్ధతిలో 1-2 సార్లు ఆయన తిరుగుబాటు స్వరం వినిపించారు. ఇంకా నిన్న అయితే ఆయన చాలా స్పష్టంగా కూటమిలో తెలుగుదేశం వాళ్ళకున్న స్వేచ్ఛ మాకు లేదు, తెలుగుదేశం వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళ అనుమతి లేకుండా లేదా వాళ్లకు కష్టం కలిగేది ఏది మేము మాట్లాడకూడదు. మేమన్నా నోరు విప్పితే వెంటనే మా పవన్ కళ్యాణ్ గారు మా మీద యాక్షన్ తీసుకుంటారు. ఒక విధంగా ఇది వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణకు దగ్గరగా ఉండేటటువంటి వ్యాఖ్యానం ఉందా అది? సో ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఇది ఒక విధంగా కూటమిలో లేదా జనసేనలో ప్రత్యేకించి ఉన్నటువంటి అసంతృప్తికి ఇది నిదర్శనంగా భావించాలా. శ్రీనివాస్ ఇంకో మాట కూడా అన్నారు, ఒక నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేకే కీలకమైన అధికారం ఉంటుంది, ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయానికి మిగతా వాళ్ళు సమన్వయం చేసుకోవాలి అని బ్రాడ్గా ఒక మాట అనుకున్నాము. దానికి మా పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారు, మా అధ్యక్షుడు. కానీ టీడీపీ వాళ్ళు ఏం కట్టుబడి లేదు, వాళ్ళు లేని చోట కూడా వాళ్ళే రాజ్యం వాళ్ళే చలాయించాలనుకుంటున్నారు. దానివల్ల మాకు చాలా డిసడ్వాంటేజ్, ఒక అననుకూలమైన ప్రతికూలమైన పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇది 2వ సారో 3వ సారో. మనం ఉదాహరణకు పిఠాపురం వర్మ లాంటివి ఎక్కువగా మాట్లాడారు, కానీ అంతకంటే శ్రీనివాస్ కూడా 2-3 సార్లు ఇలాంటి ఒక తీవ్రమైన అసంతృప్తి స్వరం వినిపిస్తూ వస్తున్నారు. ఈ అసంతృప్తి పైకి తెలుగుదేశంలాగా కనిపించినప్పటికీ లోపల పవన్ కళ్యాణ్ వైఖరి కూడా మారాలి అన్నది కూడా దీంట్లో ఉంది. మీరు వాళ్ళకి కష్టం కలుగుతుందని మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు, మనకు ఉన్నటువంటి అధికారాలు హక్కులు వాళ్ళు హరిస్తుంటే పదవులు ఇవ్వడం లేదు, ఆ నిష్పత్తి పాటించడం లేదు, ఎంతసేపటికి వాళ్ళు సర్వాధికారం వాళ్ళది, మనం ఏదో అనుసరించాలి అనే ఒక దీన్ని తీసుకొస్తున్నారు అని ఆయన ఊరికనే చెప్పారని నేను అనుకోను. మీడియాతో చాలా వివరంగా స్పష్టంగా మాట్లాడారు. ఈ గొంతు నిజానికి ఒక ప్రాతినిధ్య స్వభావం అంటామే, వైసీపీ జనసేనలో ఉన్నటువంటి దానికి ఇది ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఉందని నేను భావిస్తున్నా. దీన్ని మరి ఎలా సర్దుబాటు చేసుకుంటారు? ఇప్పుడు మీరు ఇటువంటిదే మీరు తమిళనాడులో కనుక చూస్తే, తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు వెళ్ళి సనాతనము డిఎంకే వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడి వచ్చారు. డిఎంకే వాళ్ళు ముందే తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అనే దాన్నితో మిశ్రమ ప్రభుత్వం లేదు, మేము ఒక్కరమే వెళ్తాము, ఎలాగైనా మమ్మల్ని ఇరికించాలని వాళ్ళు చూస్తున్నారు, బయట మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ పగటి కళలకు అంటుంది, అలా ఉండే అవకాశమే లేదు అని. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్ల ఈ 2 పార్టీలు వ్యవహరిస్తున్న దానికి, అలాగే తెలుగుదేశం వ్యవహరిస్తున్న దానికి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడు గురించి కూడా ఆలోచించాల్సిన ఒక అంశమే. ఆయన జనసేన ప్రభావం చూపించడానికి పొత్తు పెట్టుకొని ఉండవచ్చు, ఇప్పుడు 50 సీట్ల మీద ఫోకస్ చేస్తారు, ఇట్లాంటివి కూడా మనం విన్నాము. కానీ అదే సమయంలో కూటములు వాటన్నిటి మధ్య తమ స్థానాన్ని, పార్టీ స్థానాన్ని, పునాదిని కాపాడుకోవటంలో వెనకబడుతున్నారు. మీరు మా మీదే దెబ్బతీస్తున్నారు కానీ, మా మీదే చర్య తీసుకుంటున్నారు కానీ వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు అనే వాళ్ళు చాలా స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు. మరి ఎలా స్పందిస్తారు? లేదు మళ్ళీ ఆయనకు కూడా ఏదన్నా నోటీస్ ఇస్తారా ఇలా ఎందుకు మాట్లాడారని? వీ హ్యావ్ టు సీ. ఇంకోటి తెలుగుదేశం కూడా స్పందించాలి కదా. ఇప్పుడు కూటమికి నాయకత్వం వహించే పార్టీగా, పెద్ద పార్టీగా ఇన్నిసార్లు ఉంటే మాకు అదేం లేదు, మేము జనసేనను పూర్తిగా గౌరవిస్తున్నాము, ఎక్కడ కూడా మా వాళ్ళు శృతి మించకూడదని చంద్రబాబు నుంచో లోకేష్ నుంచో ఆ మాటలు రావాలి కదా. అవి రావటం లేదు. వీళ్ళు మాట్లాడుకోవటం, వీళ్ళు సర్దుకోవటం, లేదా నాగబాబు రాజీనామా చేస్తారు, లేదా నాగబాబుకు పదవి వస్తుంది, ఇవన్నీ జనసైనికుల ఘోషలాగా ఉంది. కానీ తెలుగుదేశం స్పందన మటుకు దీనికి లేదు. అంటే ఇంతకు మించి మేము మిమ్మల్ని అకామిడేట్ చేయలేము, ఇప్పటికే మేము మీకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేసాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం ఉన్నట్టుగా ఉంది.